వెల్కమ్ టు సెలబ్రేషన్స్. కొంతమంది సైలెంట్ గా ఉంటారు, కొంతమంది వైలెంట్ గా ఉంటారు, మరింకొంతమంది ప్లెజెంట్ గా ఉంటారు. కానీ సెలబ్రేషన్స్ అంటే అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ సెలబ్రిటీతో సెలబ్రేషన్స్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హ్యాపీ మెమరీస్ మీతో షేర్ చేయడానికి మన సెలబ్రేషన్స్ రెడీగా ఉంది. సో సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలవాలి. సో లెట్స్ వెల్కమ్ కేక్ డిజైనర్ అపూర్వ గారు. Hello Neha. Hello Apurva garu, how are you? I'm good. How are you? I am just awesome. Full and happy mood lo unnanu ee roju. And So, ఇవాళ ఎవరేంటి? ఈ రోజు ఎవరంటే నెగటివ్ క్యారెక్టర్స్ ఎలాంటి వేరియేషన్ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఇలాగే మ్యాచ్ అయిపోయే పర్సన్. అండ్ కామెడీ రోల్స్ ని కూడా అలా ఈజీగా చేసేస్తారు. నెగటివ్ పర్సన్. నెగటివ్ రోల్ చేసే వాళ్ళు కామెడీ రోల్. అంటే నెగటివిటీలో కూడా కామెడీ చూపించేస్తారు ఆయన. అండ్ ఆల్సో ఆయనకి చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. పెద్ద పెద్ద కళ్ళు, నెగటివ్ రోల్, కామెడీ అంటున్నాం. జీవా గారా? బానే క్యాచ్ చేశారు అసలు. మరి ఈ మూడు మిక్స్ అయితే జీవా గారి తప్ప ఇంకెవరు లేరు కదా. అసలు ఓకే, సో ఈ రోజు మనం జీవా గారి కోసం కేక్ రెడీ చేస్తున్నాం. మరి ఈ ఫ్లేవర్ అనుకుంటున్నారు? జీవా గారు బయటకి ఐ మీన్ టీవీలో అలాంటి రోల్స్ చేసిన ఐ హర్డ్ హీస్ అ వెరీ సింపుల్ పర్సన్. చాలా సింపుల్ అండ్ చాలా మనిషి కూడా చాలా మంచి వాళ్ళని విన్నాను. So why don't we go for luscious vanilla? Luscious vanilla. Yeah. Oh, okay. మన కేక్ కి మనం ఇచ్చుకున్న పేరు అది. Luscious vanilla. Vanilla flavored. Okay, that's nice actually. బాగుంది కదా. సో లేట్ చేయకుండా తొందరగా కేక్ రెడీ చేసేసుకుని ఆయన దగ్గర వెళ్ళిపోయి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసేయచ్చు. అయిపోదామా? ఓకే, సో ఈ రోజు మనం జీవా గారి కోసం, జీవా గారి బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం కేక్ రెడీ చేస్తాం. దాట్ ఈస్ లషస్ వెనిలా. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో లషస్ వెనిలా కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, కేక్ జెల్, వెనిలా ఎసెన్స్, పింక్ కలర్, yellow కలర్, గ్రీన్ కలర్. వావ్, సో ఇంగ్రీడియంట్స్ ఈ రోజు అన్ని కూడా కలర్ఫుల్ గా అంటే రియల్ కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఎసెన్సెస్ కనిపిస్తున్నాయి. ట్రూ. ఆసమ్. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మార్గో బటర్ వేసుకుందాం. 2 kgs కేక్ చేస్తాం. సో మార్గో బటర్ వచ్చేసి 300 grams. 300 grams. ఓకే. సో మార్గో బటర్ తో పాటు కేక్ జెల్ కూడా వేసేసుకుందాం. ఒకసారి హై స్పీడ్ లో పెట్టేస్తే తొందరగా బీట్ అయిపోతుంది. ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. అది వచ్చేసి 6 eggs వేసుకుందాం. మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలండి. అది మిక్స్ అవుతున్న ప్రాసెస్లో పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకుందాం. పౌడర్డ్ షుగర్ వచ్చేసి 400 grams. 400. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్. సో లషస్ వెనిలాకి ఓన్లీ వెనిలా ఎసెన్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఒక 3 teaspoons వేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా. ఎస్. మైదా కూడా 300 grams మైదా. 300 grams. ఓకే. ఇది కూడా కొంచెం యాడ్ చేస్తాం స్లోగా. పౌడర్డ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం యాడ్ చేసుకునేటప్పుడు స్లోగా యాడ్ చేసుకోవాలి కదండి. ఆల్రెడీ కొంచెం స్పీడ్ వేసిన లేసేస్తుంది పౌడర్ లాగా. ఓకే అండి, సో రైట్. పర్ఫెక్ట్గా అయిపోయినట్టుంది. మనం 1 teaspoon మిల్క్ యాడ్ చేసేసుకుందాం. ఎస్. కొంచెం స్టిఫ్గా ఉంది, లైట్గా. జస్ట్ 1 teaspoon మిల్క్. యా, పర్ఫెక్ట్లీ డన్. బ్యాటర్ డన్. ఆల్మోస్ట్ డన్. ఓకే, సో ఇప్పుడు దాన్ని నేను ప్యాన్లోకి తీసేసుకుంటాను. ఓకే. సో రెక్టాంగిల్ షేప్ ప్యాన్ తీసుకున్నాను ఇవాళ. ఆల్రెడీ రెడీగా. యా,
సో యాజ్ యూజువల్ ఎప్పట్లాగా ఆయిల్తో పేస్ట్ చేసేసి బటర్ పేపర్ లైనింగ్ కూడా ఇచ్చేసాను. దీంట్లో మన బ్యాటర్ తీసేసుకొని అవెన్లో పెట్టేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను ప్యాన్లో. నేను ఒకసారి డ్యాబ్ చేసేసి అవెన్లో పెట్టేసుకుందాం. డన్ అండి, అవెన్లో పెట్టేసుకుందాం. డన్. సో నేను యాజ్ యూజువల్ 180 degrees సెంటిగ్రేడ్ సెట్ చేసేసాను. టాప్ అండ్ బాటమ్ హీట్ కూడా పెట్టేశాను. టైమర్ వచ్చేసి 40 minutes. ఓకే, సో లషీ వెనీలా కేక్. సో అపూర్వ గారు, బటర్ బేస్ అయితే రెడీ అయిపోతుంది, బట్ ఈ లోపు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే టైం కూడా సేవ్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ స్టెప్ మనం ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం బేసిక్ వెనిలా ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకొని దానికి వేరియస్ కలర్ వేరియేషన్స్ ఇద్దాం. ఓకే, చలో లెట్స్ డు ఇట్. సో ఐసింగ్ స్టార్ట్ చేసేసుకుందామండి. సో ఫస్ట్ నేను ఇందులో ఆల్రెడీ బటర్ రెడీగా పెట్టాను. 500 grams బటర్ తీసుకున్నాను. ఓకే, బటర్ మిక్స్ అవుతూ ఉన్న ప్రాసెస్లో మనం ఐసింగ్ షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకుంటా ప్రాపర్ బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఐసింగ్ షుగర్ వచ్చేసి 1000 grams. 1000 grams ఐసింగ్ షుగర్, 500 grams బటర్, 1000 grams ఐసింగ్ షుగర్ తో టోటల్ గా మిక్స్ చేయాలి. అమౌంట్ ఎక్కువ ఉండాలి. అంతే. 2 to 3 tablespoons ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ప్రాపర్ బటర్ క్రీమ్ రెసిపీ చూసుకుంటూ నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి మిల్క్. ఓకే, సో ఇది ప్రాపర్ బటర్ క్రీమ్ రెసిపీ. ఓకే, సో 1000 grams ఐసింగ్ షుగర్ యాడ్ చేసేసుకున్నాం. మిల్క్ ఒక 2 to 3 tablespoons అండి. ఓకే, ఇది ఓవరాల్ బటర్ క్రీమ్ ప్రిపరేషన్కి ఒక 10 to 15 minutes పడుతుంది. ఓకే, మన బటర్ క్రీమ్ కూడా రెడీ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ చేసేసుకొని మనకు 3 different కలర్స్ ఉన్నాయి. yellow, pink and green. బట్ వైట్ కూడా మనకి అవసరం కాబట్టి సో 4 ఓవరాల్. ఓకే, సో ఫస్ట్ వైట్ కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, మిగిలిన దాంట్లో మీకు ఒక కలర్ మిక్స్ చేసి చూపిస్తాను. ఓకే, మిగతా 3 కలర్స్ నేను రెడీగా తెచ్చాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి ఉన్నదంతా స్క్రేప్ చేసేసుకుందాం. ఇప్పుడు బౌల్లో ఉన్నది ఎక్స్ట్రా అదంతా సెంటర్కి స్క్రేప్ చేసేసుకొని ఎల్లో కలర్ వేసుకున్నాం. ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చేసి ఒక 1.5 teaspoon. సో లైట్గా జస్ట్ ఒక్కసారి హై స్పీడ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి అంతే. సో ఇది వెనిలా ఫ్లేవర్ కాబట్టి బేసికలీ మనం వేరే ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదు, బట్ మనకు కలర్ వేరియేషన్ ఉంటే బ్రైట్గా ఉంటుంది. ఎల్లో కూడా మిక్స్ అయిపోయింది చాలా ఫాస్ట్గా. ఆఫ్ చేసేసుకుంటున్నా. కలర్ కూడా రెడీ అయిపోయింది. ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. క్రీమ్స్ అన్నీ రెడీ. నేను మీకు ఆల్రెడీ కొన్ని క్రీమ్స్ తీసుకొచ్చేసానండి ముందే చేసేసి. సో ద సేమ్ ప్రాసెస్, ఇలాగే సేమ్ ప్రాసెస్, డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసేసి. ఇది పింక్ కలర్. సో మనం డిఫరెంట్ ఫ్లవర్స్ వాడుతున్నాం కాబట్టి పింక్ కలర్కి ఒక నాజిల్ టిప్ ఇచ్చేసాను. అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ వేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్కి ఒక నాజిల్ టిప్ ఇచ్చాను. అండ్ నేమ్ రాసుకోవడానికి నార్మల్ పింక్. సో మన కేక్ కూడా రెడీ అయినట్టుంది. ఇందాక ఎప్పుడో గంట కొట్టేసింది. అవునా, తెచ్చేసుకుందామా అయితే? yes, let's go. Perfect.
ఇన్వర్ట్ చేద్దాం ఫస్ట్. మనం తీసే ముందే సెట్ చేసేసుకోవాలండి, బికాస్ మనం వేడిగా ఉన్నప్పుడు ఇన్వర్ట్ చేస్తున్నాం కదా. వేడిగా ఉన్నప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్. కానీ సో బటర్ పేపర్ కూడా తీసేద్దాం. సో ఇవాళ నేను సెంటర్ ఫీలింగ్ ఇవ్వట్లేదు, వెనీలానే కాబట్టి. అండ్ మోరోవర్ మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా వాడుతున్నాం కాబట్టి క్రీమ్ ఎక్కువ ఎలాగో వాడతాం. ఓకే. సో సెంటర్ ఫీలింగ్ ఉండదు, బట్ మనం ఫుల్ కంప్లీట్ క్రమ్ కోటింగ్ ఇచ్చుకొని డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకుందామా? సో టాప్ మొత్తం, ఓన్లీ టాప్. సో ఇప్పుడు దీన్ని స్మూత్గా ఫినిషింగ్ ఇచ్చేస్తాను. జస్ట్ ఓన్లీ పైన లేయర్, ఓన్లీ పైన. అసలు సీరియస్లీ అండి, జీవా గారు నెగటివ్ రోల్స్ చేస్తుంటే యూజువల్ గా మనం అనుకుంటూ ఉంటాం నెగటివ్ రోల్ ఒక విలన్ అంటే ఎలా ఉండాలి, చూడడం కానీ మన ఎమోషన్స్ ఇట్లా రెచ్చగొట్టేటట్టు అంటే మనం ఇన్వాల్వ్ అవ్వేటట్టు ఉండాలి. ప్రాపర్ పర్సన్ ఇస్ జీవా గారు. కళ్ళతో చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వచ్చేసింది అసలు కొన్ని మూవీస్ లో కనిపిస్తే, లేకపోతే పిలిచి మరీ నాకు ఫైట్ చేసేయాలనిపించేసింది అసలు. అండ్ అంత నెగటివ్ షేడ్ చేయగలిగే పర్సన్ నెగటివ్ లోంచి కామెడీ కూడా కదా, అది హైపర్. మోరోవర్ ఆ ఇన్స్పెక్టర్ రోల్స్ వేసి కామెడీ చేసినప్పుడు అల్టిమేట్ గా మైండ్ బ్లోయింగ్. ఓకే అండి. సో టాప్ క్రమ్ కోటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్స్ మొత్తం మనం మన స్టార్ టిప్ తో బార్డర్స్ పెట్టేస్తాం. లాస్ట్ టైం ఒకసారి చేసాం, గుర్తుందా మీకు? yes సో డిఫరెంట్ లేయర్స్ లాగా కొంచెం ఇంట్రెస్టింగ్ లుక్ మారిపోతుంది. సో ఇవాళ మనం వైట్ కలరే వాడదాం. ఓకే. వైట్ కలర్ ఆల్రెడీ రెడీ పెట్టాను. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసినా ఏదో ఒక సర్ప్రైజ్ తోటే స్టార్ట్ చేస్తారండి. సో అన్ని కలర్స్ రెడీగా పెట్టించారు, కానీ వైట్ తీసుకుంటున్నారు అంటే ఏం మ్యాజిక్ చేయబోతున్నారు చూడాలి. సో స్టార్ టిప్ తో ఇప్పుడు నేను బార్డర్స్ మొత్తం స్టార్ట్ వచ్చేసి ఐ థింక్ టూ లైన్స్ వస్తుండొచ్చు. ఓకే. సో బార్డర్స్ అంతా ఇచ్చేసానండి, గోడలు కట్టేసాను. ఇప్పుడు గోడను కొంచెం పైకి పెంచేస్తారా? ఎక్స్టెన్షన్, ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్ ఇచ్చేస్తాను. ఓకే. జస్ట్ ఒక అపీలింగ్ లుక్ ఉంటుంది అంతే. ఓకే. సో మనం ఫ్లవర్ స్టార్ట్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ నాకు పింక్ కలర్ ఇచ్చింది. పింక్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిప్, మనం ఒక్కసారి వాడినట్లు చాలా వీక్స్. సో ఇప్పుడు మనం అవుటర్ లైన్ ఇచ్చేసాం కదా, లోపల కూడా అలానే ఇచ్చేసుకోవాలి. సో దీని పక్కన మనం yellow కలర్ తీసుకుందాం. సో yellow కలర్ కూడా సేమ్ ఒక స్వర్ల్ ఇచ్చుకుందాం. ఫస్ట్ స్వర్ల్ మీద డాట్స్ పెడదాం. సో ఇలా మనం కాంబినేషన్స్ ఇచ్చుకుంటూ ఇంకొక పింక్ ఫ్లవర్ అలా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ ఇద్దాం ఇక్కడ. ఐ థింక్ ఈ కార్నర్లో ఫ్లవర్స్ ఉండేనా, మనం మళ్ళీ ఈ కార్నర్లో చేసుకుందాం. సేమ్ వర్క్ ఇదే కార్నర్లో చేసుకున్నాం, బట్ బిఫోర్ ఫినిషింగ్ హియర్ మనం ఇక్కడ లీవ్స్తో ఒకసారి. సో లీవ్స్ తీసుకున్నానండి నేను. లీఫ్ టిప్తో మనం ఒకసారి మొత్తం బార్డర్స్లో ఇచ్చేసుకుందాం. అపియరెన్సే మారిపోతుంది లీవ్స్ పెట్టగానే. కలర్ వైట్ మీద డిఫరెంట్ కలర్స్ వచ్చేసరికి చాలా బ్రైట్ లుక్ వచ్చేసింది. బ్రైట్ లుక్ అండ్ హైలైట్ చేస్తుంది ఫ్లవర్స్ని. సేమ్ లుక్ ఇక్కడ ఇచ్చేసుకుందాం.
సో బోత్ సైడ్స్ రిపీట్ చేసేసుకున్నామండి. Yes. జస్ట్ ఇక్కడ 2-3 లీవ్స్ పెట్టేసుకున్నాం అంతే. ఓకే, సో వైట్ మీద బ్రైట్ కలర్స్ ఆ లుక్ మారిపోయింది కదా. అండ్ మోరోవర్ నేను మీకు లాస్ట్ టైం చెప్పాను గుర్తుందా, న్యాచురల్ కలర్స్ మనం వాడినప్పుడు ఒక కలర్ ఉంటుంది, మిక్స్ చేసేటప్పుడు కలర్ లా కనిపిస్తుంది, ఇక్కడ ఓవరాల్ గా డ్రై అయ్యాక ఇంకో కలర్ వస్తుంది. ఎస్, సో కేక్ రెడీ అయిపోయింది, నేమ్ రాసేసుకున్నాం. ఎస్. మన కేక్ రెడీ. సో మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ జీవా గారిని మీట్ చేయడానికి వెళ్తున్నాను. ఎస్, నా సైడ్ నుంచి విషెస్ చెప్పాలి. తప్పకుండా. సో చూసారు కదండి, ఈ రోజు మనం రెడీ చేసుకున్నాం జీవా గారి బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం లషస్ వెన్నీలా కేక్. మరి ఇంకెందుకు వెయిటింగ్, పదండి వెళ్ళి తను సర్ప్రైజ్ చేసి తన బర్త్డే సెలబ్రేట్ చేసేద్దాం. లెట్స్ గో. జీవా గారు, యా, ఈటీవీ అభిరుచి ఛానల్ నుంచి వస్తున్నాము. అదే భారీగా కనపడుతుంది. సో మీకోసం మా సెట్ లో నేను మా కేక్ డిజైనర్ అపూర్వ గారు కలిసి స్పెషల్ గా రెడీ చేసుకుని తీసుకొచ్చాం మీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనేసి. వెరీ గుడ్. అండ్ యూజువల్ గా మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాము, మీ మూవీస్ అన్ని అఫ్ కోర్స్ అన్ని చూస్తూ పెరిగాము మేము. అండ్ ఈ రోజు పర్టికులర్ గా మన సెలబ్రేషన్స్ లో ఇప్పటి వరకు మాకు తెలిసిన జీవా గారు ఒక ఎత్తు అయితే, సినిమాలో తెలిసిన జీవా గారు ఒక ఎత్తు అయితే, పర్సనల్ జీవా గారు అసలు బయట అవుట్ ఆఫ్ ద కెమెరా ఎలా ఉంటారో తెలిసేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఓకేనా? సో మొత్తం మాకు జీవా గారు ఏం చేస్తుంటారో అన్నీ తెలిసేసుకోవాలి ఈరోజు. అండ్ యా, సీరియస్లీ జీవా గారు 2 generations ని అలా క్యాప్చర్ చేసేసారు మీరు లిటరలీ. అంటే విలన్ అంటే అండ్ నెగిటివ్ రోల్స్ అన్న, నెగిటివ్ రోల్లో కామెడీ, నెగిటివ్ రోల్ చేయడం ఒక ఎత్తు, కామెడీ చేయడం ఒక ఎత్తు, దాన్ని రెండు కలిపి కూడా యూ జస్ట్ మేడ్ మిరాకిల్స్. ఆసమ్నెస్ అది. విరణగానే నా ప్రవేశం చిత్రరంగంలో. మహానుభావుడు కె బాలచంద్ర గారు నన్ను విరణగా పరిచయం చేశారు. నా మొట్టమొదటి చిత్రం తొలికోడి కూసింది, 1980s. కానూరి రంజిత్ కుమార్ గారు దానికి ప్రొడ్యూసర్. ఆ తర్వాత విరణ వేషాలు వేస్తూనే వచ్చాను. అందులో నుంచి కామెడీ ట్రాక్లోకి తెచ్చింది మాత్రం పెద్ద వంశీ గారు. ఓకే, వంశీ గారు, అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు, ఆయన ఒక కబడ్డీ ఫిల్మ్ ఒకటి, ఆశయం సార్ ఆ మూవీలో కామెడీ. అది మన ఘనత కాదమ్మా, నా చేత కామెడీ చేయించాలనే ఆలోచన రావటానికి చాలా గొప్ప విషయం అది. అందుకని మొట్టమొదట వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. విలన్ ట్రాక్ నుంచి కామెడీలోకి తేవడం అనేది ఆ ఘనత వాళ్ళది. మన ప్రమేయం లేదు. నేను భయపడ్డాను కూడాను. వంశీ గారు మొట్టమొదటి కామెడీ చేయాలండి అంటే, నాకు కామెడీ రాదండి, తెలియదు, నేను చేయించుకుంటానే, ఆయనకి అంత కాన్ఫిడెన్స్. అయితే ఓకే సార్ అన్నాను. ఆ విధంగా నా కామెడీలోకి నేను ప్రవేశం చేయడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత డిఫరెంట్ వెరైటీ గెటప్స్, రకరకాల పాత్రలు చేసామంటే అలా వాళ్ళు మలుచుకున్నారంటే అది దర్శకులదే, మన ప్రతిభ ఏమీ లేదు. అంటే నాకు బొత్తిగా తెలియదు కామెడీ. అది మరొకసారి వాళ్ళని చెప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు మూవీస్ లోకి రాకముందు, లైక్ మీ టీన్స్ టైంలో, 18-20 టైంలో, ఆ టైంలో అసలు జీవా గారి మీద ఫ్యామిలీ ఎఫెక్ట్ ఎలా ఉండేది, ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండేవాళ్ళు బిఫోర్ కమింగ్ టు ద మూవీస్? చాలా తేడా ఉందమ్మా. చిత్ర పరిశ్రమ అందుకని ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక్కడ మనిషి మనుగడ ఎలా సాగించాలి అనేది ఇక్కడికి వచ్చాక ఎక్కువగా నేర్చుకున్నాను. నేను ఇక్కడ రావడానికి ముందు ఒకే మార్గం నాది, డైరెక్ట్గా ఉండేది, మాట కాంప్రమైజ్ అవటం ఉండేది కాదు గతంలో. నేనేం చెప్తాను జరగాలి, అలా ఉండేవి. ఓకే, అంటే మనం మూవీస్ లోకి వచ్చిన తర్వాత చేసిన క్యారెక్టర్స్ విధంగా లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తున్న క్యారెక్టర్ వేరు, మన వ్యక్తిగతంగా మసలటం వేరు. అవును, ట్రూ. క్యారెక్టర్ అంటే రకరకాలు ఉంటాయి.
అవి దర్శకులు ఎలా కాదు వాళ్ళు మోల్డ్ చేసుకుంటా ఉంటారు, వాళ్ళు చేయించుకుంటారు. మనదంటూ ఒకటి ఉంటుంది కదా, అవును అవును. అది ఎలా వ్యవహరించాలని తెలుసుకున్నాను. ఓకే సార్, అంటే మీ అసలు ఏం అవుదాం అనుకున్నారు సార్? ప్లానింగ్ ఉంటుందా, లైక్ మూవీస్ లో వెళ్ళాలి నేను, అది కూడా విలన్ గా ఎంట్రీ ఇవ్వాలి, ఇది ఏమైనా షెడ్యూల్ ఉండేనా ఇంతకుముందు ఇలా ఇలా జరగాలి నా జీవితంలో అని అనుకున్నారు? నా జీవితంలో ఏది నేను అనుకున్నాను 18 ఏళ్ళప్పుడు ఆ వయసులో ఏదో పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అలా అనుకుంటూ ఉండేవాడు. ఇంత పెద్దగా లేదు కదా పోలీస్ ఆఫీసర్. కానీ మనం అనుకున్నది ఏది జరగదని నా అనుభవంలో చెప్తున్నాను, నా అనుభవంలో. సో కాలానికి వదిలేశాను, ఏం జరుగుతుందో దాన్ని స్వీకరిద్దాం, ఫ్లోలో వెళ్ళిపోదాం అంతే. మరి మూవీస్ లోకి రావడం ఎలా జరిగింది సార్ అప్పుడు? అది నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాల పిచ్చి ఉండేది. అంటే నాటకాలు నేను గొప్పగా వేసేవాడిని కాదు, బట్ నాటకాలు చూసేవాడిని. ఓకే. ఎక్కడ నాటకం వేస్తున్నా అక్కడికి వెళ్ళేవాడిని. ఇది పౌరాణికాలు ఉండేవి, మామూలు నాటికలు ఇవన్నీ వెళుతూ ఉండేవాడిని. ఆ విధంగా నాకు కొంచెం అవంటే కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడింది. అప్పుడు నా మిత్రుడు గుంటూరు శాస్త్రి గారని గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, డైరెక్టర్ అని గుంటూరు శాస్త్రి గారు అంటారు. మేము ఏం చేస్తుండేవాళ్ళం అంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఆ సందర్భంగా నాటకాలు వేయించేవాడిని. మేము మా అసోసియేషన్ ఒకటి ఉంది, మేము ఫండ్స్ అది వసూలు చేసుకొని క్రిస్మస్ నాటకాలు, క్రిస్మస్ సందర్భంగా అంతకుముందు గుంటూరులో నవరాత్రులు జరిగే శ్రీరామనవమి సందర్భంగా. అలా నాకు అనిపించింది క్రిస్మస్ నవరాత్రులు ఎందుకు చేయకూడదు అని 24 డిసెంబర్ 24 నుండి జనవరి 1వ తారీఖు వరకు రోజు కార్యక్రమాలు అలా ఏర్పాటు చేసేవాళ్ళం. అప్పుడు ఈ నాటకాలు వేసేవాళ్ళని పిలిచేవాళ్ళం. అన్ని సమాజాలు ఉంటాయి కదా గుంటూరులో, నాటక రంగానికి ప్రసిద్ధి గుంటూరు జిల్లా. అన్ని చోట్ల నుంచి వచ్చేవాళ్ళు నాటకం వేయడం, సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. రోజు ఒక నాటకం ఏదో ఒకటి అలా వేస్తున్నప్పుడు దీని మీద నా ఇంట్రెస్ట్ గమనించి శాస్త్రి గారు, ఏమయ్యా నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, చాలా పెద్ద మాట అన్నావా, సినిమాలు ఏమిటి అన్నారు. కాదు జీవా గారు, నేను అప్పుడు ఒక నాటకం వేశాను, ఆశ్రయం, ఆది విష్ణు గారు రాసిన నాటకం. అది బాగా ఎంజాయ్ చేశారు. ఈ నాటకాలు వేసిన సీనియర్లు కూడా నన్ను అభినందించడం జరిగింది. బాగుందయా, ట్రై చేయొచ్చు కదా అన్నారు. ట్రై సినిమా రంగం ఏమిటి, మనకం ఏమిటి, ఇది ఊహించింది, ఇది జరగదేమో అనుకున్నాను. నా మిత్రుల ప్రోద్బలం వల్లే అప్పుడు పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, రంజిత్ థాట్స్, వాళ్ళకి నూతన విలన్ హీరో కావాలి అని ప్రకటన. అది చూసి నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు, మరి పేపర్ ప్రకటన వచ్చింది, ఫోటోలు పంపిద్దాం. రాదేమన్నా ఈ పెద్ద తలనొప్పి మనకి ఎలా కాదని వాళ్ళు బలవంతం మీద ఫోటోలు తీసి పంపించడం జరిగింది. చెన్నై. మీ ఫ్రెండ్స్ పంపించారు? పంపించి నాకు చెప్పారు, పంపించామా అన్న. అప్పుడు చెప్పలేదు, పంపించారు. తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. అప్పట్లో టెలిగ్రామ్లే, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ మూవీ రంజిత్ థాట్స్ టెలిగ్రామ్. ఈవినింగ్ సాయంత్రం పూట వచ్చింది. అది మా ఇంట్లో వాళ్ళు నాకు పంపించారు, బయట అక్కడ ఉన్నాను నేను అప్పుడు. అది పంపించారు, నేను షాక్, ఇది ఎలా వచ్చిందిరా ఏమిటి అంటే మా మిత్రులు వాళ్ళు చెప్పారు, ఇట్లా పంపించాము. ఆ విధంగా మద్రాసు ప్రయాణం చేయడం జరిగింది. ఓకే. సో చదివిన తర్వాత మరి ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు అది చదవగానే టెలిగ్రామ్? నేను ఊహించుకోలే అసలు ఆ టెలిగ్రామ్ వస్తుందని, ఊహించలేదు ఎప్పుడు. మనం ఊహించింది అయినప్పుడు కలిగే స్పందన వేరు, అసలు ఊహించింది ఒకసారిగా. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఈ చెన్నై అంటే వినడం, నేను అప్పుడప్పుడు సినిమా చిత్రరంగంలో ప్రవేశం అనేది చాలా కష్టం, దానికి ఎన్నో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అని చాలా పెద్ద అందమైన బహుమందగాడు అయి ఉండాలి హీరో అంటే, ఎవరంటే ఆరునాగేశ్వరరావు ఉండాలి, అలా కొన్ని థాట్స్ ఉండేవి, ఆలోచన. అలా ఇక అసాధ్యం కదా అంటే అప్పుడు ఈ గుంటూరు శాస్త్రి గారు అనే వ్యక్తి చెప్పానే, ఆయన చెప్పాడు, నేను సెలెక్ట్ చేసింది కె బాలచందర్, గ్రేట్ డైరెక్టర్. ఆయన దగ్గర డర్టీ ఆలోచన విధానాలు, పాలిటిక్స్ ఉండవు, వెళ్ళు జీవా, అది ఆయన సెలెక్ట్ చేశారంటే ఏదో ఉంటుంది,
అంటే వాళ్ళే నాకు అప్పుడు అన్ని ప్రయాణం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నన్ను పంపించారు. ఓకే అక్కడ ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సారథి అని, ఓకే ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాడు ఒక ఫిల్మ్. అంటే మాతో పాటు చదువుకున్నాడు గుంటూరులో. ఓకే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ ఫ్రెండ్స్ ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా సార్? ఉన్నారు. టెలిగ్రామ్ పంపించిన వారు గుంటూరు అందరూ అందరూ ఉన్నారు, గుర్తున్నారు. తప్ప మనం మర్చిపోకూడదు కదా, మనం ఈ స్థితిలోకి రావడానికి మూల కారకులు కదా వాళ్ళు. మర్చిపోవడం ధర్మం కాదు. ఇప్పుడు వాళ్ళు ఇదే ఆయన ఏర్పాటు చేసి పంపించారన్నమాట. అక్కడికి వెళ్ళాక సెలెక్ట్ అది చాలా గమ్మత్తుగా జరిగింది అన్నారు. ఆ సెలక్షన్ కూడా ఫోటోలు చాలా వచ్చాయి, ఒక 2-3 వేల ఫోటోలు దాకా వచ్చాయి. అంటే హీరో విలన్ అన్ని కావాలి కదా. అందులో సెలెక్ట్ చేసిన ఫోటోలు డంప్గా వేశారు. ఆ బాలచంద్ర గారు ఏమి రాలేదయా అని వెళతా చూశారట డంప్. ఫోటోలు గుట్ట ఉంటుంది కదా, గుట్ట వైపు చూస్తే ఒక 2 కళ్ళు కనపడుతున్నాయి. ఆ కళ్ళున్న ఫోటో తీయండి రా అన్నట్టు తీసి ఇతన్ని పిలిపించండి అన్నారు. ఆ విధంగా నన్ను ఎన్నిక కావడం గమ్మత్తైన ఇది. సార్ ఎంత మంచిగా అనిపిస్తుంది వింటుంటే కూడా, డంప్ లోంచి జస్ట్ ఆ కళ్ళని చూసి పిక్ చేసుకున్నారు ఆయన. అది అదొక విచిత్రం. అది నాకు అక్కడ వాళ్ళు చెప్పారు, అక్కడ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా జరిగింది సార్ అంతా వెళ్ళిపోయే ముందు తీసి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అది ఒక ఎప్పుడు మర్చిపోలేని అద్భుతం, బ్యూటిఫుల్ ఫీలింగ్. మరి మీ ఐస్ చూసి బాలచంద్ర గారు అలా పిక్ చేసుకున్నారంటే మీ అదృష్టం మీ కళ్ళల్లోనే ఉందన్నమాట. ఉండొచ్చు అంతే అని మీరు నమ్ముతారు అలాగా? నమ్మటం అనేది కనపడుతుంది కదా మనకి ప్రత్యక్షంగా. అది చూశారు, ఆయనకి నచ్చింది, మెచ్చారు, పిలిపించారు. జీవా గారు అదృష్టాన్ని నమ్ముతారా? అంటే అదృష్టం ఉంటే వస్తుంది, అదృష్టం ఉంటే జరుగుతుంది అలా అంటూ ఉంటారు కదా. అది నేను నమ్మకం లేదు నాకు, ఏది అదృష్టం కలిసి వస్తుంది. మన శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా అదృష్టం కలిసి వస్తుంది. శ్రమించకుండానే దేవుణ్ణి ప్రార్థిస్తే ఫలితాలు వస్తాయి. ఇవి చదవకుండా ఒక విద్యార్థి దేవుడిని ప్రార్థిస్తే పాస్ చేయగలడా? దేవుడు కాదు కదా. కొంత మన శ్రమ ఉంటుంది. మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నువ్వు శ్రమించు, ఫలితం నా మీద వదిలే అంటారు. అది కొంతవరకు కరెక్ట్. అది మనం శ్రమించడం మన ధర్మం. ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు, అదే వస్తుంది. సో అయితే జీవా గారు కొంచెం స్పిరిచువల్ కూడా అయితే మేబీ నేను సందిగ్ధావస్థలో ఉన్నాను. ఇంకా నేను ఏమిటని తీర్చుకోలేకపోతున్నాను. ఓకే, ఎవరిని బాగా నమ్ముతారు, ఎవరిని ఫాలో అవుతుంటారు ఎక్కువగా స్పిరిచువల్ గా? ఎవరిని అంటే నేను అనేదమ్మా, ఎందులో నిజం ఉంటుంది, ఏది సత్యం, ఏది మంచి, ఇదే వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నా. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది మనకి కదా, చెడ్డ కూడా జరగవచ్చు. అందుకని నిరబద్ధంగా ఇది ఖచ్చితమరా, ఇది ఖాయం అనడానికి లేదు ఇంతవరకు. పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు మంచి చెప్పాయి, అన్ని మంచి చెప్తాయి. మరి మహానుభావులు చాలా మంది పుట్టారు సంస్కరించడానికి దేశాన్ని. ఎవరైనా మారారా? అందరూ మంచి వాళ్ళు అయ్యారా? లేదు కదా. మరి వాళ్ళ ప్రభావం ఎంతవరకు పనిచేసింది? ఇటే వాళ్ళ సబ్జెక్టు కదా. సో ఈ డిస్కషన్ అంతా విన్న తర్వాత అనిపిస్తుంది సార్, లైక్ మీకు మనుషులు అంటే ఇలా ఉండాలి అని ఒక ఇమేజ్ ఉంది. తప్పక క్రమశిక్షణ. ఓకే, సో అంటే ఎలా ఉండాలి సార్? మీ కొన్ని క్వాలిటీస్ కానీ మీ దృష్టిలో ఉన్న యాంగిల్ చెప్పండి మాకు. చెప్తా. ప్రతిదీ మనకు తెలుసమ్మా, దీనికి ఓహో జ్ఞానిగా అనక్కర్లా. మీరు భోంచేస్తారు, భోంచేసిన తర్వాత చేయగడుక్కుంటారా, తర్వాత ప్లేట్ శుభ్రం చేయాలి, పని మనుషులు ఉంటే అది వేరే కథ. మనం అంటే శుభ్రం ప్లేట్ కడుక్కుంటాం. మీరు వేసుకున్న బట్టలు ఉన్నాయి, మురికి వేసుకోరు కదా, మంచి వేసుకుంటారు కదా. అంటే మంచి చెడ్డ వ్యత్యాసం తెలుస్తుంది కదా. మురికి బట్టలు వేసుకోకూడదు కదా. అలాంటప్పుడు ప్రతిదీ ఇప్పుడు మనకు దొంగ కూడా ఉన్నాడు, వాడు దొంగతనం చేస్తాడు. ఎలా దొంగతనం చేస్తాడు? అటు ఇటు చూసి, అంటే తప్పని తెలుసు వాడికి కదా. దొంగతనం దొరతనమే అనుకున్నట్టు డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తాడు, కానీ దొంగకు కూడా తప్పని తెలుసు. అలా ప్రతి వాడికి తప్పేంటో ఒప్పేంటో ప్రతి వాడికి తెలుసు. సమస్యని తెలియజేశాడు అనేది అది కరెక్ట్ పదం కాదు. తెలియక జరిగిందంటే కొన్ని ఉంటాయి తెలియని పొరపాట్లు, కొన్ని సో మనుషులకి తప్పొప్పులు అన్ని క్షుణ్ణంగా తెలుసు, నో డౌట్ అబౌట్ ఇట్.
తెలిసి కూడా చేస్తూ ఉంటారు. సరే అది బలహీనతనాలు, మరి ఇంకేదైనా పేరు పెట్టుకోండి అని అనేది ఏంటంటమ్మా, క్రమశిక్షణ. మనిషి క్రమశిక్షణతో మనుగడ సాగిస్తే ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టద్దు. నువ్వు ఒకళ్ళకి నువ్వు మేలు చేయొద్దు, కాని తలపెట్ట. అసలు మేలు చేయొద్దు, వాడిని గురించి మంచిగా చేయొద్దు, వాడికి చెడ్డ చేయకు. అంతే కదా? పర్ఫెక్ట్. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చెయ్యకు. చెడు వాడికి చేయకు పాపం. మనం రియల్ లైఫ్ లో చేస్తుంటే వాళ్ళు రియల్ లైఫ్ లోనే అందరూ యాక్టర్స్ ఉన్నారు. ఇది నటన. ఈ నటన చేసి డబ్బులు వస్తాయి మాకు. ఇలాంటి జీవితంలో వ్యవహరించం కదా, అది యాక్టింగ్ మాత్రం. ఆ సినిమా చూపెట్టి వేరే ఇందులో మంచి ఏమిటో అది తీసుకోండి ఆయన అంటాం, వీడు చెడ్డనే లైక్ చేస్తారు. చూడండి మరి, అవును, విలన్ పట్లే ఆకర్షితులు అవుతారు ఈ ప్రేక్షకులు కూడా. ఎక్కువ మంది హీరో మంచి మంచి పనులు చేస్తాడు, మంచి మంచి మాటలు చెప్తాడు, అవే వినరు వీళ్ళు. అందరూ తెలుసుకున్నావా, ఈ వినగాడు అలా వీళ్ళు బైక్ మీద అమ్మాయిల్ని వెంటబడటం, ఇది ఒక దరిద్రం. ఇన్నుంటాయి ఈ సినిమా వల్ల మనం చెప్తాము. దట్ ఈస్ ఆసమ్. అంటే ఇక జీవా గారు అంటే సో మచ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అయ్యే పర్సన్, క్రమశిక్షణ, డిసిప్లిన్, డెఫినెట్లీ ప్రాపర్ గా ఉన్న పర్సన్. క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అది మనిషిని, తనని, తన ఉనికిని ఎవరిని ఇబ్బంది కలిగించనివ్వదు. అది తెలిస్తే క్రమశిక్షణ. క్రమశిక్షణ దేవుడు చూస్తా, శుభ్రత. క్రమశిక్షణలో దేవుని చూస్తారు. దట్ ఈస్ అన్ ఆసమ్ పాయింట్. అయితే పనిలో కూడా, మనం చేసే పని కూడా, ఓకే, మనం చేసే వర్క్, మనం చేసే పని అందులో దేవుణ్ణి చూసుకుంటాను. అది నాకు అన్నం పెడుతుంది, నాకు ఈ స్థితి కల్పించింది, నన్ను 10 మందిలో గుర్తించేలా చేసింది. సమాజంలో జీవా గారా ప్రేమిస్తున్నారు కదా, గౌరవిస్తున్నారు. సరే అంతర్గతంగా అది వేరే అలాగని హాయ్ జీవా గారు అంటే ఒక ఒక అద్భుతమైన విషయం చెప్తాను మీకు. నేను ఒక ఊళ్ళో దిగాం, అవుట్డోర్ షూటింగ్ అక్కడ దిగాం. ఆ ఊరు కలెక్టర్ గారు కూడా అదే కంపార్ట్మెంట్, అందులో నుంచి దిగుతున్నారు ఆయన. ఊరు కలెక్టర్ గారు మనకు తెలియదు. హాయ్ జీవా గారు అన్నారు. ఈ కలెక్టర్ గారు నా వెనకాల కలెక్టర్, ముందు నేను దిగుతున్నాను, ఆ తర్వాత కలెక్టర్ గారు వస్తున్నారు. అక్కడ బంటు రోజు బిడ్లా జవాన్ ఉంటాడు, అక్కడ నుంచున్నాడు ప్లాట్ఫామ్ మీద. ఎవరో అధికారి వచ్చినట్టున్నాడు అనుకుంటే వెనక ముందు దిగుతున్నాను. జీవా గారిని పలకరిస్తున్నా, కలెక్టర్ గారిని కనీసం రిసీవ్, జిల్లాకు అధికారి, ఆయన మామూలుగానే అంత హంగామా లేదు. అప్పుడు అనుకున్నాను కదా, ఈ చాలా గమ్మత్తుగా ఉంది ఇది. సో మనకిచ్చిన మర్యాదను కూడా మనం కాపాడుకోవాలి. మనల్ని ఏదో ప్రేమిస్తున్నారు కదా అని ఎక్స్ట్రా చేయిస్తే అది కరెక్ట్ కాదు. మనకి ఎంత గౌరవిస్తారో ఆ గౌరవాన్ని చక్కగా స్వీకరించాలి, మనం దానికి అనుగుణంగా మలుచుకోవాలి, మనం కూడా అలా మసలాలి. అదొకటి. మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను, మీలో మీకు నచ్చేది ఏంటి, బాగా నచ్చనిది ఏంటి? నాకు నచ్చింది వెంటనే రియాక్ట్ అవుతాను, వెంటనే నా స్పందన ఉంటుంది, దానికి ఆలోచించను వెంటనే. మీరు ఏదన్నట్టు తప్పంటే తప్పా అంటాను, ఒప్పు అయితే ఒప్పు అంటాను. స్పందన గమనించింది ఏమిటంటే, ఎందుకు వెంటనే చెప్తావు, కొంచెం ఆలోచించవచ్చు కదా అంటారు. ఆలోచించి నేను చెప్పి అది కరెక్ట్ కాదా, నాకెందుకు అలా అనిపించదు, ఇదేదో తప్పు మాట, తప్పమ్మా అంటాం అంతే. దానికి మళ్ళీ ఆలోచించి అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఏదైనా పేరు పెట్టుకోండి మీరు. నా లక్షణం ఏమిటంటే, ఇది కరెక్ట్ కాదా అంటాను. ఎవరైనా వెంటనే స్పందిస్తాను, కోపం కూడా వస్తుంది నాకు వెంటనే. గతంలో వచ్చే కోపం కొంచెం ఎక్కువగా ఉండేది, ఉధృతంగా ఉండేది. కోపం వచ్చి తమాయించుకుంటున్నాను. అది వయసు నేర్పిన పాఠం, చిత్ర పరిశ్రమ నేర్పిన క్రమశిక్షణ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? డెఫినెట్లీ వస్తారు కదా, ఏంటి కోప్పడతారు, తప్పు చెప్పొచ్చు కదా, తప్పు ఇది తప్పు ఇది చెప్పడం కాదు. నా వరకు నా దీనికి సంబంధించినప్పుడు ఇది కాదండి, ఇదైతే బాగుంటుందేమో అంటాం వెంటనే. ఇలా నేర్చుకునే మంచి సభ్యత. ఇది కాదా అనేవాడిని, అప్పుడైతే కాదండి ఇది కాదు సార్ తమాయించుకుని చెప్పాల్సి వస్తుంది. అలా మిమ్మల్ని మీరు ఇంకా ఇలా సస్టైన్ తమాయించుకుంటున్నా. ఈ వయసు పెరిగేది కొద్దీ అదుపులో పెట్టుకోవాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాను. సార్ ఇంకొకటి నేను అసలు యాక్చువల్గా గుర్చేద్దాం అనుకున్నాను, మీ హెయిర్ స్టైల్స్. అప్పట్లో గులాబీ టైం పర్టికులర్, గులాబీలో విలన్ ఈజ్ లైక్ వావ్, ఆ హెయిర్ స్టైల్, ఆ యాటిట్యూడ్. సో అసలు విలనిజం అనే దానికి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు అప్పటి నుంచి. అవును అవును, అది
క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ గారు. అసలు ఛాన్స్ ఎలా వచ్చింది సార్ గులాబీలో వెల్కమ్? మంచి ప్రశ్న వేశారు మీరు. నేను అప్పుడు గుంటూరులో ఉన్నానమ్మా. ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యే టైం అది. ఓకే. షిఫ్ట్ అయ్యే టైంలో సరే అక్కడ నేను ఒక రూమ్లో ఉండేవాడిని. అదికి వచ్చేసాను, నేను గుంటూరు వచ్చాను నేను. అప్పుడు ఫోన్ వచ్చింది ఫ్రమ్ హైదరాబాద్. రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఒక సినిమాకి కొత్త డైరెక్టరు అతను కృష్ణవంశీ అని, అందులో విలన వేషం రమ్మన్నారు అన్నారు. సో తీరా ఇక్కడికి వచ్చాక చెప్పారన్నమాట డైరెక్టర్ గారు, జీవా ఇట్లా అప్పటికి ఆయన హిందీ ఇండస్ట్రీలో దీంట్లో అప్పటికి సినిమాలు చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. మీకు విలన కావాలంటే నేను అక్కడి నుంచి విలన్స్ ఉన్నారు కదా హిందీలో, వాళ్ళని పిలిపిస్తాను ఇది అన్నారు ఆయన రాము గారు. కాదండి ఇతనే కావాలి జీవా, ఇతను పెద్దగా ఇప్పుడు అంటే సినిమాలు తగ్గినాయి, షిఫ్టింగ్ కదా, నేను గుంటూరు రావడం పోవడం పెద్దగా లేవు నాకు, తక్కువ. కాదండి నాకు ఇతనే కావాలి అని పట్టుబట్టి నన్ను పిలిపించారు కృష్ణవంశీ గారు. ఆయన కూడాను ప్రతి సీన్ వివరిస్తూ దాని ప్రభావం నా మీద పడేలా చేశారు ఆయన. ఆ క్యారెక్టర్ జీవా మీరు ప్రతి కదలిక, మీ కనురెప్ప, మీ కనుపాప కదిలితే ఒక ఇది ఉంటుంది, సో దాన్ని అదుపులో పెట్టుకుంటూ నేను చెప్తానండి అని ఆయన చేసి చూపించేవాడు. కొన్ని ఇలా కాదు ఇలా అంటే ఆయన చేయడు, నా మన చేతనే చేయించేవాడు. అలా నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ని ఆయన కావలసిన మేరకు ఉపయోగించుకున్నారు. సెటిల్డ్గా ఉంటుంది చూడండి గులాబీ అనే సినిమా. అది ఎంత దాని ప్రభావం ఎలా ఉంటుందంటే నేను మా ఆవిడ ఎప్పుడు సినిమాలు తీసుకుని వెళ్ళాను కూడా అరుదు. ఈ గులాబీ వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళాను నా మిస్సెస్ నేను గుంటూరు థియేటర్లో. ఓపెనింగ్ షాట్ ఉంటుంది అది, ఒక అమ్మాయిని తగలబెట్టే సీన్ ఉంటుంది, అందులో తప్పు చేస్తుంది అమ్మాయి తగలబెట్టి. అప్పుడు నేను సినిమా స్క్రీన్ చూస్తున్నాను, మా ఆవిడ కూడా చూస్తుంది కదా, మా ఆవిడ ఏం చేసిందంటే ఇటు తిప్పింది ఫేస్ నా వైపు చూసి మెల్లగా అలా జరిగింది. నేనేం చేశానంటే నేను భుజం చేయి వేసి ఇది సినిమా దగ్గర తీసుకున్నాను. అంటే అంతటి ప్రభావం ఆ సినిమా, మంచి సన్నివేశం అది. అక్కడి నుంచి మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు గులాబీ నుంచి టర్న్ ఇక్కడ అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఇండస్ట్రీ మళ్ళీ కొత్తగా కామెడీ ట్రాక్ లోకి తీసుకెళ్ళారు వంశీ గారు, పూరి జగన్నాథ్ గారు, వెంకీ అని కబడ్డీ డైరెక్ట్ చేసి ఇప్పుడు చేయడం లేదు అతను వరుసగా 3 హిట్ అవ్వడం, ఇక నా చేత కామెడీ చేయించడం డైరెక్టర్స్. వాళ్ళకి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవటం, వాళ్ళు ఎలా చెప్తే అలా చేయటం. సార్ అసలు కామెడీ ట్రాక్ అనేది చాలా కష్టం సార్, నవ్వించడం చాలా కష్టం. నాకు మాత్రం మరి కానీ మీకు ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎలా ఏమైనా గుర్తున్నాయి సార్? అప్పుడు విలన్ సీరియస్ లుక్స్ నుంచి సడన్ గా కామెడీలోకి టర్న్ అయిన టైంలో ఫేస్ చేసిన మామూలు విషయం కాదు కదా. నా ముఖ ఆకృతి, నా కళ్ళన్నీ వినడం, మరి ఇందులో నుంచి ఒక్కసారి కామెడీ ట్రాక్ అంటే అసాధారణమైన విషయం. దాన్ని వాడు మామూలు చేశారు ఎవరు డైరెక్టర్స్. సో నన్ను కమెడీగా మలిచిన అందరు దర్శకులకి నిజంగా ఈ సందర్భంగా వాళ్ళు ఒకసారి కొత్త సంవత్సరంలో నా జన్మదిన సందర్భంగా వాళ్ళని స్మరించుకోవడం నా ధర్మం. ఆల్మోస్ట్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేసారు సార్. సో మీరు ఎప్పుడైనా అనుకున్న మూవీస్ అంటే మీరు మూవీస్ చూసినప్పుడు కానీ అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ చెయ్యాలి, ఒకసారి అలా అనుకున్నవి అలా ఫ్యూచర్ లో ఇవి చెయ్యాలి అని అనుకుని మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయా అలాగా మీకు? ప్రశ్న చాలా పెద్దది వేశారు, సమాధానం కూడా చాలా పొడుగ్గా ఉండాలి. అంటే నేను చెప్పాను మీకు, నా వయసు 18 ఏళ్ళప్పుడు అనుకున్నది పోలీస్ ఆఫీసర్ను కావాలని. అది కాలేదు. ఇక అప్పటి నుంచి నిర్ణయం మార్చుకున్నాను, కాలానికి వదిలేశాను. కాలం ఇటు తీసుకెడుతుందో చూద్దాం, అటు వెళదాం, దానికి మోల్డ్ అవుదాం. సో ఏం చేస్తాను, రేపేమిటి అని ఈ ప్లాన్లు వేసుకొని అవి జరగనప్పుడు మళ్ళీ నిరాశపడి ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోయి అయ్యో జరగలేదని వేదన పడటం కంటే జరిగేది ప్రతిదీ మన మంచి కోసమే అనుకోవటం, పయనిస్తూ ఉండటమే ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలా ఉండడం కూడా యాక్చువల్లీ మంచిది సార్, ఏ టెన్షన్స్ ఏమి ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. అదొకటమ్మా, అదొక ఇదవుతుంది మనకి.
కదా సార్? యా సార్, మరి యూజువల్లీ మన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సార్, సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సక్సెస్ వచ్చిందంటే హ్యాపీ లైఫ్, మళ్ళీ ఇంకొక పెద్ద స్టెప్కి వెళ్ళిపోతాం. బట్ ఫెయిల్యూర్స్ కూడా చూసే టైంలో ఏమవుతుందనంటే, ఇందాక మీరు అన్నట్టుగానే ఇందాక ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యే టైంలో కూడా మీకు గ్యాప్ వచ్చింది గులాబీ ముందు. సో అసలు మరి అట్లాంటి ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంటుంది? జీవా గారు ఏం చేస్తూ ఉంటారు? బాధ కలుగుతుంది. ఇప్పుడు మనం విజయం అనగానే ఆనందపడతాం, కొంచెం ఫెయిల్ అవగానే ఇది అవుతాం. బట్ అది మన ఒక్కరి వల్ల కాదు, అర్థం కాదా? సినిమా కానీ ఇది మన ఒక్కరి వల్ల కాదు, ఇది ఒక సమిష్టి కృషి. సక్సెస్ అవగానే ఏ ఒక్కడిదో కాదు ఇది మళ్ళీ సినిమా. సక్సెస్ అవగానే దర్శకుడిదో లేదా హీరోదో ఇంకొకడో కదా, సమిష్టి కృషి. మీకు పొద్దున్నే టీ ఇస్తాడే అతగాడి దగ్గర నుంచి మీకు ప్రొడ్యూసర్, దానికి ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ వరకు బాధ్యులే. విజయానికి అందరూ కారకులే, అర్థం కాదు? అందువల్ల మనం అలా అనుకొని, ఓహో ఇది ఈ అపజయానికి కారణం నేను ఒక్కటి మాత్రమే కాదు, దీన్ని సంస్కరించుకోవలసింది ఎవరు? మనం ముందు సంస్కరించుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంస్కరించుకోవటం అవసరం. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. అంటే జాగ్రత్త పడటం అంటే అది మనం సినిమా జయాపజయాలు అనేవి ప్రేక్షకుడు మొట్టమొదటి టిక్కెట్ కొంటాడు, వాడి మీద ఆధారపడాడు. వాడు చెప్తాడు ఫలితాన్ని. ఈ జ్యోతిష్కులు, ఈ ట్రాష్ అవన్నీ అబద్ధపు మాట. మీరు ఏదో ఇంకో సినిమా దేవుడికి మనం ముక్కుని సినిమా బాగా ఆడించుతండ్రి అంటే ఎలా కుదరదు అది కదమ్మా. సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. అంత పెద్ద సినిమా అయినా. అందుకని జయాపజయాలంటే ఈజీగానే తీసుకోవాలి. కొంచెం కష్టమే ఉంటుంది, మనుషులు బాధ ఉంటుంది, నాకు ఉంటుంది. మనం మానవాతీతులం కాదు కదా, బాధ ఉంటుంది. అప్పుడు తమాయించుకోవాలి. మరి ఆ బ్రేక్ టైం ఏం చేస్తూ ఉంటారు సార్? ఆ ఖాళీ టైంలో అంటే కొంచెం గ్యాప్ అనేది వస్తుంటది కదా, ఆ టైంలో జీవా గారు ఏం చేస్తుంటారు? జీవా గారు ఏం చేస్తున్నారు? పేపర్ చదువుతాను, ఉదయాన్ని నిద్ర లేవని టీవీ న్యూస్ చూస్తాను, సినిమాలు నచ్చిన సినిమా ఏదైనా సినిమా చూస్తాను. తర్వాత నా గదిలో అస్తవ్యస్తంగా పడి ఉన్న ఇవి ఉంటాయి కదా, ఏమైనా సామాను సర్దుతా కూర్చుంటాను నేను. అన్ని నా గదిలో ఉన్నంత వరకు. మా ఇంట్లో ఎక్కడైనా అస్తవ్యస్తంగా ఉంటే ఏదో ఒక వ్యాపకం, ఎవరి ఫ్రెండ్ ఉంటే ఎవడైనా వాళ్ళతో మాట్లాడతాం. సాయంత్రం అది సూర్యాస్తమయం అయిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటే సెలెక్టెడ్ ఏం జరిగిందిరా నాయన కథ ఏమిటని వాళ్ళతో మాట్లాడతాం. ఈ మధ్య నాకు మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో ఆడుతుంటారు. అంతకుముందు సినిమా లేనప్పుడు గుంటూరు వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో తిరిగేవాడిని కొంచెం సరదాగా. అది అప్పుడు రీఛార్జ్ అవుతాను మళ్ళీ అప్పుడు ఫోన్ ఏదో వచ్చేది, వచ్చారా రా సినిమా వచ్చింది రావా అంటారు, మళ్ళీ బయలుదేరాడు. ఏమున్నాయి వ్యాపకాలు ఉన్నాయి. మనం బోర్ అనే ఆ ప్రపంచంలో వెళ్లకుండా తప్పించే మార్గాలు ఉన్నాయి నాకు, సులువైన సూత్రాలు కొన్ని. సో జీవా గారు ఇప్పటి వరకు జరుపుకున్న బర్త్డేస్ అన్నిట్లో బాగా మెమరబుల్ బర్త్డే? మెమరబుల్ అంటే ఇది పెద్ద గిఫ్ట్, భారీ గిఫ్ట్ ఇచ్చారు కదండి. నేను ప్రత్యేకంగా బర్త్డే జరుపుకోనమ్మా, ప్రత్యేకించి నా ఉండదు. సరే ఇంట్లో వాళ్ళు మామూలుగా ప్రేయర్ చేసుకుంటారు అంతే, హంగామా ఉండదు. మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం కూడా మంచి ఇంతకంటే పెద్దది తీసుకుంటారండి మీరు. తప్పకుండా సార్. ఇప్పుడు మరి ఎట్లా కేక్ కటింగ్ ఉంటుంది సార్? చాలా చాలా ధన్యవాదాలమ్మా నా కోసం శ్రమించి చక్కని బహుమతి ఇచ్చినందుకు. సార్ సో గిఫ్ట్ అంటే ఇక్కడికి అయిపోలేదు, సెలబ్రేషన్స్ అని మా ప్రోగ్రామ్ నేమ్ లోనే ఉంది కదా. సో ఇప్పుడు మీతో మేము కలిసి మీతో కేక్ కట్ చేయించి ఆ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చేసాం. మరి కేక్ కట్ చేసేద్దామా సార్? సో జీవా గారి బర్త్డే అడ్వాన్స్ లో సెలబ్రేషన్స్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. కేక్ కట్ చేయబోయే ముందు, మన సెలబ్రేషన్ స్టార్ట్ చేయబోయే ముందు మీ లైఫ్ లో మీకు బాగా మధుర క్షణాలు, మధురానుభూతులు ఏదైనా అలా గుర్తుండిపోయినవి ఉన్నాయా సార్? మంచి సిచ్యువేషన్ అలాగా? దిశానిర్దేశం లేని ఒక జీవితంలో నుండి నీ దారి అది కాదు ఇది చిత్రరంగం అంటూ నాకు దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు కె బాలచంద్ర గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఉండటమే నాకు కలిగే మధురానుభూతి. దానికి కృతజ్ఞతగా ఆ మహానుభావుడి పేరు నా బిడ్డకు పెట్టుకున్నాను, కె బాలచంద్ర. అంటే నా ఇంటి పేరు కూడా కే రావడం
అది అదృష్టం. ఆయన ఇంటి పేరు కే. వావ్. అంటే నా బిడ్డ బాలచంద్ర గారి స్థితికి రావాలని కాదు, ఇప్పుడు మనకి ఇష్టమైన ఆరాధ్య దైవం లేదా మనకి ఇష్టమైన వ్యక్తి పేరు, మహానుభావుల పేర్లు పెట్టుకుంటాం. అలా నాకు ఈ కొత్త జీవితాన్ని ప్రసాదించిన బాలచంద్ర గారి పేరు పెట్టుకున్నామని ఆయన పర్మిషన్ అడిగాను నేను. నా బిడ్డ ఇప్పుడే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తొలి అడుగులు వేస్తున్నాడు. వాడికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఉండాలని కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ సార్, తప్పకుండా. సో తను కూడా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వర్క్ చేయండి. చేశానండి, ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. Okay. అండ్ ఇప్పుడు ఒక డెమో చేస్తాను, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి, ఓ వావ్. పుష్ప విలాప్ అని. ఓకే. సో సార్ అన్నట్టుగానే నేమ్ మీకు బాలచంద్ర గారు పెట్టేసరి, సో అంత కాకపోయినా అట్లీస్ట్ అన్నట్టుగా అలా పేరు తెచ్చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. సార్ ఇంకా లేట్ లేదు, కేక్ కట్ చేసేయండి. థ్యాంక్ యూ తల్లి. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చెలిపి మరి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసినందుకు, మీతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మా సెలబ్రేషన్స్ టీమ్ తరపున ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. మీ ద్వారా ఈ టీవీ వీక్షకులకు దగ్గర చేసే ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ ని. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాం. ఇలాగే మరో సెలబ్రిటీ తోటి మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బై బాయ్.